హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట, ట్యూస్డే బ్లాగ్. సో ట్యూస్డే రోజు నేను చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ప్రతి ట్యూస్డే పూజ చేసుకోవాలి అనేసి, కానీ చెయ్యను. సో ఇవాళ అయితే ఎలాగైనా చెయ్యాలని చెప్పేసి మార్నింగ్ 4:30కి లేచి పూజ పనులన్నీ స్టార్ట్ చేసుకొని సింపుల్గా ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. అండ్ 4:30కి లేచానండి. చక్కగా లేచి అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులాట పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకుని ఈరోజైతే ఇందుకో శారీ కట్టా అనిపించింది, అందుకని శారీ కట్టానమాట. సో పదండి, ఇంకా బయట అయితే నీట్గా క్లీన్ చేసి తులసమ్మ దగ్గర కూడా నీట్గా అలంకరణ అయితే చేసుకున్నాను. మా వారైతే ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయారు, టీ పెట్టి పంపించాను. ఇగోండి ఇవన్నీ నైట్ క్లీన్ చేసిన గిన్నెలు అనమాట. సో ఇది చూడండి, మా వారు సెటప్ చేశారు. నేను కిచెన్లో పెడుతున్నానని మా వారు అవి తీసేసి ఇలా సెటప్ చేశారనమాట. చక్కగానే బాగుంది. నేనైతే డోర్ కర్టన్ పెట్టట్లేదు, తీసాను. డోర్ కర్టన్ పెడుతుంటే డోర్ లుక్ లేదు, సో అందుకనా. సో ఈరోజు ట్యూస్డే కదా, గడపని నీట్గా అలంకరించుకున్నాను అనమాట. అండ్ వచ్చేయండి ఇదిగోండి, ఈరోజైతే ఇలా అలంకరించుకున్నాను గడపని. ప్రతి మంగళ అండ్ శుక్రవారం కూడా ఇలా అలంకరించుకుందామని అనుకుంటున్నాను. చూడాలి, మ్యాక్సిమం నాకు అవ్వదు, బట్ ట్రై చేస్తాను. బేగా లేసి ట్రై చేస్తాను అనమాట చేయడానికి. శంఖం పూలు ఎక్కువ పూసే అని చెప్పేసి ఈరోజైతే ఇలా అలంకారం చేసుకున్నాను. అండ్ అదిగోండి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి, ఈరోజైతే మంగళవారం కదండి, ధూపం వేసాను అనమాట. ఇంట్లోని శుక్రవారం పూట ధూపం వేసుకుంటే మంచిది కదా, అందుకని అనమాట. అండ్ ఇదిగోండి ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది చక్కగాను. ఇదిగోండి ఇంకా నేనైతే కోడులు నిప్పాలండి, ఇప్పలేదు. ఇదిగోండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి యూస్ఫుల్ అయింది చూపిస్తానండి. ఏదంటే మా వారైతే కర్రల పొయ్యి తయారు చేశారనమాట. యూట్యూబ్లో చూసి చాలా బాగా చేశారు. చిన్న పొయ్యి, చాలా క్యూట్గా ఉంది. అది మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే పైన పెట్టుకోవడానికి తయారు చేయమన్నాను, చేశారు. చాలా బాగా వచ్చింది. అది ఇంకొక వారం రోజులు ఎండితే అప్పుడు పైకి తెచ్చి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను పైకి కిందకి తిరగాలంటే ఇబ్బంది అయిపోతుంది పొయ్యి మీద ఉండడానికి. సో మా వారు నా బాధ చూడలేక ఇంకా పొయ్యి తయారు చేశారు. ఇంక పైన ఎక్కడొక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈలోగా మన ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుందన్నమాట. సో మర్చిపోకండి.